రమ్య పెళ్లి అయ్యాయి మొదటిగా అడుగు పెట్టిన రోజు నుంచి ఏదో తేడాగా ఉంది అని ఫీల్ అవుతూ ఉండేది. సాధారణంగా కొత్త కోడలు ఇంటికి వస్తే ఏం అలసిపోయి ఉంటావు, ముందుగా టీ తాగుమ్మా అంటాం. కానీ రమ్య అత్త మాత్రం మొదటిసారిగా లైట్లు ఆఫ్ చేసావా అంది. పెళ్లి రోజు రాత్రి ఆ మాట విన్న రమ్యకి కాస్త షాక్ అయింది. అత్తయ్య ఇప్పుడే వచ్చాం కదా అని నవ్వుతూ చెప్పింది. అదేంటి, కరెంటు మీ ఇంట్లో ఫ్రీగా వస్తుందా అంది సుబ్బమ్మ మొహం సీరియస్ గా పెట్టి. అప్పుడు రమ్య భర్త కార్తిక్ చిన్నగా నవ్వి, అమ్మా అలానే ఉంటుంది, నువ్వు పట్టించుకోకు అన్నాడు. కానీ రమ్యకి అప్పుడే అర్థమైంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే సుబ్బమ్మ గది తలుపు బలంగా కొట్టింది. ఏంటి, ఎంతవరకు పడుకుంటావు? మోటార్ 5 నిమిషాలు ఎక్కువ ఆన్ అయితే కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా అంది. రమ్య కంగారుగా లేచి బయటకు వచ్చింది. ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఫ్యాన్ కూడా ఒకటే తిరుగుతుంది. హాల్లో ఉన్న 2 ఫ్యాన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసింది సుబ్బమ్మ. మొదట్లో నవ్వొచ్చింది, కానీ కొద్ది రోజుల్లో అదే అలవాటు ఆమెకి బాధగా మారింది. ఒకరోజు రమ్య ఫ్రిడ్జ్ తెరిచి చల్లటి నీళ్లు తాగింది. వెంటనే సుబ్బమ్మ వచ్చి, ఫ్రిడ్జిని ఎక్కువసేపు తెరిస్తే కరెంటు ఎక్కువ అవుతుంది తెలుసా అత్తయ్య? 2 సెకండ్లే కదా అంటే 2 సెకండ్లు 2 సార్లు అయితే 4 సార్లు అవుతాయి, అలానే బిల్లు కూడా పెరుగుతుంది అంది. కార్తీక్ కూడా అమ్మకి ఎదురు మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను అది చూసి పెరిగాడు. ఒకసారి రమ్య మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకువచ్చింది. టమోటాలు, క్యారెట్లు, యాపిల్స్ కూడా తీసుకొని వచ్చింది. సుబ్బమ్మ కవర్ చూసి షాక్ అయింది. ఇన్ని డబ్బులు ఇస్తే ఇవన్నీ ఎందుకు కొన్నావు అంది. ఇంట్లో అందరూ హెల్తీగా తినాలి కదా అత్తయ్య అని అమాయకంగా చెప్పింది రమ్య. హెల్త్ కంటే ముందు సేవింగ్స్ ముఖ్యం అంది సుబ్బమ్మ. ఆ రోజు నుంచి రమ్య ఏం కొనాలి బిల్లు చెక్ చేయడం మొదలుపెట్టింది. ఎంత ఖర్చు అయిందో లెక్క పెట్టేది. ఒకసారైతే వంటింట్లో నూనె బాటిల్కి మార్కెట్తో గీత గీసింది. ఈ రోజు నుంచి నువ్వు ఎంత నూనె వాడావో నాకు తెలుస్తుంది అంది. అది చూసి రమ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇంట్లో అతిథులు వచ్చిన పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఒకరోజు కార్తిక్ ఫ్రెండ్ వచ్చాడు. రమ్య టీ పెట్టింది. సుబ్బమ్మ మాత్రం కిచెన్లోకి వచ్చి, ఒక గెంటె షుగర్ చాలదా, 2 ఎందుకు వేస్తున్నావు అని అడిగింది. బయట వాళ్ళ ముందు అవమానంగా అనిపించింది. రమ్య నిశ్శబ్దంగా ఉండిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ రమ్య మనసులో బాధ పెరిగిపోయింది. తాను ఏం చేసినా తప్పే అన్న భావన వచ్చేసింది. ఒకసారి అమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా కూడా సుబ్బమ్మ వచ్చి, రోజు ఎంతసేపు ఫోన్ మాట్లాడితే రీఛార్జ్ ఎవరు చేస్తారు అని అంది. ఆ మాటకి రమ్య చాలా బాధపడింది. తన ఇంట్లో ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు. ఆమె అక్కడ ప్రేమ ముందు డబ్బు చిన్నది, కానీ ఇక్కడ డబ్బు ముందు మనుషులు చిన్నవాళ్ళు. ఒకరోజు రాత్రి కార్తిక్కు రమ్య బాధగా చెప్పింది, మీ అమ్మకి నేను కోడల్ని కాదు కార్తిక్, ఖర్చు చేసే మిషన్లా కనిపిస్తున్నాను అంది. కార్తిక్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అమ్మ చిన్నప్పటి నుంచి అంతే, చాలా కష్టపడి బతికింది రమ్య, అందుకే ఇలా ఉంటుంది అన్నాడు. కష్టపడి బతికిన వాళ్ళు ప్రేమ విలువ ఎక్కువగా తెలుసుకోవాలి కదా అంది రమ్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఆ మాటకి కార్తిక్ దగ్గర సమాధానం లేదు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో చిన్న సంఘటన పెద్ద గొడవ అయింది. రమ్య స్నానం చేసి టవల్ బయట ఆరేసింది. అది చూసిన సుబ్బమ్మ, ఇంత నీళ్లు కారిపోతే మళ్ళీ ఫ్లోర్ తుడవాలి కదా అని కోపంగా అరిచింది. అప్పటి వరకు ఓపిక పట్టిన రమ్యకి కూడా కోపం వచ్చింది. అత్తయ్య, నేను ఈ ఇంట్లో పని మనిషినా లేక ఖర్చుల బుక్కులో ఒక లైనా అని అడిగింది. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. సుబ్బమ్మ కూడా కాసేపు షాక్ అయింది. కానీ వెంటనే మాటలు నేర్చుకుని వచ్చింది చూడు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రమ్య ఒంటరిగా టెర్రస్ మీద కూర్చొని చాలా ఏడ్చింది. పెళ్ళంటే కొత్త జీవితం అనుకున్నా, కానీ ఇక్కడ ప్రతిరోజు పరీక్షలా ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంది. అదే సమయంలో పక్కింటి లక్ష్మమ్మ వచ్చి రమ్యని చూసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మొదట రమ్య ఏం చెప్పలేదు, కానీ లక్ష్మమ్మ బలవంతం చేయడంతో మొత్తం బాధ చెప్పింది. అంతా విన్న లక్ష్మమ్మ చిన్నగా నవ్వింది. నీ అత్త పిసినారి అవ్వడానికి కూడా ఒక కథ ఉంది.
అమ్మా, కానీ అది నీకు ఇంకా తెలీదు. రమ్య ఆశ్చర్యంగా చూసింది. ఏంటి ఆ కథ అని అడిగింది. లక్ష్మమ్మ, నీ అత్త ఇంతకు ముందు ఇలా ఉండేది కాదమ్మా. ఒక సంఘటన ఆమెని ఇలా మార్చేసింది అంది. ఆ మాట విన్న రమ్యకి ఏం జరిగింది అని అడిగింది. లక్ష్మమ్మ చుట్టూ చూసి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. 20 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో జరిగిన విషయం తెలుసుకుంటే నువ్వు షాక్ అవుతావు. నీ అత్త సుబ్బమ్మ ఇలా పిసినారి అవ్వడానికి ముందు చాలా మంది ఆ ఊరిలో ఎవరికైనా అవసరం వస్తే ముందుగా నిల్చునేది మీ అత్త. ఆ ఇంటికి ఎవరైనా వచ్చినా తినకుండా అసలు పంపించేది కాదు. కానీ ఒకరోజు సంఘటన జరిగింది. ఆమెను పూర్తిగా మార్చేసింది. రమ్య ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు కార్తీక్ చిన్న పిల్లవాడు. మీ మామయ్య రంగయ్య గారు చిన్న వ్యాపారం చేసేవారు. డబ్బు బాగానే వచ్చేది. కానీ వాళ్ళకి ఒక అలవాటు. ఎవరు అడిగినా కాదనకుండా అప్పు ఇవ్వడం ప్రారంభించారు. రమ్య ఆశ్చర్యంగా చూసింది. అత్తయ్య అప్పట్లో అంత మంచివారా అని అడిగింది. లక్ష్మమ్మ చిన్నగా నవ్వింది. అవునమ్మా, చాలా మంచివారు. ఎవరైనా లేదు అంటే తను ఉన్నా లేకపోయినా తీసి మరీ ఇచ్చేది. ఆ మాట విన్న రమ్యకి తన అత్త మీద ఉన్న కోపం కొంచెం తగ్గింది. అయితే ఏమైంది అని మళ్ళీ లక్ష్మి అడిగింది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ఒకరోజు నీ మామయ్య దగ్గరికి ఒక బంధువు వచ్చాడు. బిజినెస్లో నష్టం వచ్చింది. కొద్ది రోజుల్లో తిరిగి ఇస్తాను అని కొంచెం డబ్బు తీసుకొని వెళ్ళాడు. నీ అత్తయ్య దాచుకున్న బంగారం కూడా అమ్మి వాళ్లకు డబ్బు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మనుషుల మీద నమ్మకం ఎక్కువ. కానీ ఆ మనిషి డబ్బు తీసుకొని ఊరు వదిలి పారిపోయాడు. అవునా, అంత డబ్బా అని అడిగింది. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం డబ్బు కదా. పోయాక వాళ్ళ జీవితం ఒక్కసారిగా కింద పడిపోయింది. అప్పులు, అవమానాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి. నీ అత్త అప్పుడే మారిపోయింది అంది లక్ష్మమ్మ. రమ్యకి ఒక్కసారిగా తన అత్త మీద కోపం తగ్గింది. అంటే ఆమెకి డబ్బు పోతుందనే భయం అప్పటి నుంచి మొదలైందా అని అడిగింది. అవునమ్మా, పేదరికం కన్నా మనిషిని భయపెట్టేది ఇంకేముంటుంది. కష్టాల్లో పడితేనే కదా జీవితాన్ని నేర్చుకుంటారు. ఇంకొందరు మాత్రం మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా చూస్తారు. నీ అత్త రెండో రకం అంది లక్ష్మమ్మ. రమ్య మౌనంగా వింటుంది. ఆమెకు ఇప్పుడు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. కానీ అదే సమయంలో తన బాధ కూడా గుర్తొస్తుంది. లక్ష్మమ్మ చివరిగా ఒక మాట చెప్పింది. అదేనమ్మా ఆమె చేసే తప్పు. డబ్బు కాపాడుకుంటూ మనుషుల్ని దూరం చేసుకుంటుంది. ఆ రాత్రి రమ్యకి నిద్ర పట్టలేదు. సుబ్బమ్మ మీద కోపం, జాలి రెండూ ఉన్నాయి. ఉదయం లేచిన తర్వాత సుబ్బమ్మ మామూలుగానే కిచెన్లో గిన్నెలు లెక్క పెట్టుకుంటూ ఉంది. 2 ప్లేట్లు ఎందుకు బయట పెట్టావు? ఒకసారి ఒక ప్లేటు వాడితే నీళ్లు తక్కువ ఖర్చు అవుతాయి కదా అంది. ఈసారి రమ్య కోపడలేదు. ఆమె నిశ్శబ్దంగా అత్తని గమనించింది. ఆమె మాటల్లో కోపం కంటే భయం ఎక్కువగా కనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రమ్య కిచెన్లో అత్తకి సహాయం చేయడం మొదలుపెట్టింది. అత్తయ్య, నేను కూరగాయలు కట్ చేస్తాను అంది. సుబ్బమ్మ అనుమానంగా చూసింది. కట్ చేస్తే సగం వేస్ట్ చేస్తావు అంది. రమ్య చిన్న నవ్వి, చిన్న ముక్కలుగా కట్ చేస్తాను, వేస్ట్ అవ్వదు అంది. సుబ్బమ్మ ఏం మాట్లాడలేదు. కొద్దిసేపటికి రమ్య ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అత్తయ్య, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగింది. ఆ ప్రశ్న విన్న సుబ్బమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఎవరో ఆమె గతాన్ని గుర్తు చేసినట్లు అనిపించింది. ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగింది. అలా తెలుసుకోవాలని అనిపించింది అత్తయ్య, చెప్పండి అని అడిగింది. సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు, ఆలోచిస్తుంది. కానీ ఏదో ఒకటి మటుకు చెప్పింది. మా రోజుల్లో విలాసాలు ఉండేవి కావమ్మా. 1 రూపాయి సంపాదించడానికి ఎంత కష్టమో మాకు తెలుసు అంది. ఆ మాటల్లో బాధ ఉంది. రమ్య మెల్లగా, అందుకేనా అత్తయ్య ప్రతి ఖర్చు చూసి భయపడేది అని అడిగింది. సుబ్బమ్మ ఒక్కసారిగా రమ్య వైపు చూసింది. అప్పుడు సుబ్బమ్మ, డబ్బు పోతే మనుషులు కూడా దూరం అవుతారు రమ్య. అది విన్న వెంటనే లక్ష్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అదే రోజు సాయంత్రం ఒక చిన్న సంఘటన జరిగింది. పక్కింటి చిన్న పిల్లవాడు వచ్చి, అత్తయ్య కొంచెం చక్కెర ఇస్తారా?
ఇంట్లో అయిపోయింది అన్నాడు. సుబ్బమ్మ వెంటనే ఇప్పుడు ఇస్తా, రేపు మళ్ళీ అడుగుతాను అని చెప్పబోతుంది. కానీ రమ్య వెంటనే చిన్న బౌల్లో చక్కెర తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చింది. పిల్లవాడు సంతోషంగా థ్యాంక్స్ అక్క అని వెళ్ళిపోయాడు. సుబ్బమ్మ కోపంగా ఇలా ఇస్తూ పోతే ఇంట్లో ఏం మిగలవు అంది. అప్పుడు రమ్య నెమ్మదిగా నవ్వింది. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ పుట్టినరోజు వచ్చింది. రమ్య చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇంటిని కొంచెం డెకరేట్ చేసింది. చిన్న కేక్ కూడా తీసుకొని వచ్చింది. సుబ్బమ్మ అది చూసి మళ్ళీ కోపగిచ్చుకుంది. ఈ బెలూన్స్, కేకులు ఎంత ఖర్చు పెట్టావు అని అడిగింది. కార్తీక్ మూడు మొత్తం కూడా డల్ అయిపోయింది. కానీ ఈసారి రమ్య నిశ్శబ్దంగా ఉండలేదు. అత్తయ్య, డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ మనుషుల ముఖంలో వచ్చే ఆనందం మళ్ళీ కొనలేమంది. ఆ మాటలు విన్న అత్తయ్య కొంచెం ఏం మాట్లాడలేదు. రమ్యను చూస్తూ అలా గమ్ముగా అయిపోయింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక సుబ్బమ్మ ఒంటరిగా హాల్లో కూర్చొని ఉంది. గోడ మీద ఉన్న పాత ఫోటోని చూస్తూ ఉండిపోయింది. ఆ ఫోటోలో పాత సుబ్బమ్మ ఉంది. ఆ ఫోటోలో నవ్వుతూ చుట్టూ చాలా మంది ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. కానీ తనలో తాను నేను ఇంతలాగా మారిపోయానా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అదే సమయంలో కిచెన్లోకి నీళ్లు తాగడానికి వచ్చిన రమ్య అది చూసి మొదటిసారి తన అత్తని బలహీనతను చూసింది. కోపంతో కాదు, చాలా బాధతో చూసింది. రమ్య నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య అని పిలిచింది. సుబ్బమ్మ వెంటనే కళ్ళ నీళ్లు తుడుచుకొని ఏం లేదు, నువ్వు పడుకో అంది. కానీ రమ్య అక్కడి నుంచి వెళ్ళలేదు. మనుషులను నమ్మి మోసపోవచ్చు, కానీ అందరినీ దూరం చేసుకుంటే మనమే ఒంటరి వాళ్ళం అవుతాం అత్తయ్య అంది. చాలా ఏళ్ల తర్వాత ఎవరో తన మనసు అర్థం చేసుకున్నట్లు అనిపించింది. కానీ అదే సమయంలో బయట గేటు దగ్గర పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో కోపంగా తలుపు కొడుతున్నారు. కార్తీక్ కూడా గదిలో నుంచి బయటకు వచ్చాడు. ఈ టైంలో ఎవరు అన్నాడు. సుబ్బమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 12 దాటింది. ఇంటి బయట నిలబడి ఇద్దరు వ్యక్తులను చూసి కార్తీక్ అయోమయంలో పడిపోయాడు. ఎవరు మీరు అని అడిగాడు. వారిలో పెద్దవాడిగా కనిపించిన వ్యక్తి ముందుకు వచ్చి సుబ్బమ్మ గారిని పిలువు, మమ్మల్ని ఆమె బాగా గుర్తుపడుతుంది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే సుబ్బమ్మ చేతులు వణికిపోయాయి. రమ్య అది గమనించింది. ఇంతవరకు ఎప్పుడు గట్టిగా మాట్లాడే అత్త ఒక్కసారిగా భయపడుతుంది అన్నట్టు అనిపించింది. అత్తయ్య ఎవరు అని అడిగింది. కానీ సుబ్బమ్మ నోరు తెరవలేదు. ఆమె కళ్ళల్లో పాత జ్ఞాపకాలన్నీ తిరుగుతున్నాయి. కార్తీక్ మళ్ళీ గట్టిగా అడిగాడు, ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ 20 ఏళ్ల క్రితం మీ నాన్న మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బు విషయం మాట్లాడాలి అని అన్నారు. మాట విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి మీరు మాట్లాడేది? మా నాన్న ఎప్పుడు ఒకరి దగ్గర అప్పు తీసుకోలేదు అన్నాడు. అప్పుడు సుబ్బమ్మ ఒక్కసారిగా కార్తీక్ ని లోపలికి తీసుకుని వెళ్ళి తలుపులు వేసేసి బయట ఉన్న వ్యక్తులేమో నవ్వుకుంటూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టాన్రా నీకు చెప్పకుండా అని సుబ్బమ్మ చెప్తుంది. రమ్యకి ఏం అర్థం కావడం లేదు. లక్ష్మమ్మ చెప్పింది ప్రకారం సుబ్బమ్మ వాళ్ళు అప్పు ఇచ్చి మోసపోయారని కదా, ఇప్పుడేంది కథ రివర్స్ గా ఉంది అని ఆలోచిస్తూ ఉంది. కొద్దిసేపు అంతా నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత సుబ్బమ్మ తల వంచుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. కార్తీక్, నీకు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అబద్ధం. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అయ్యాడు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది అన్నాడు. సుబ్బమ్మ ఏం చెప్పలేక తల పట్టుకొని కూర్చుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. మేము చెడ్డవాళ్ళం కాదు సుబ్బమ్మ గారు, కానీ మా డబ్బు కూడా మా కష్టం. ఇన్నేళ్ళు మీరు కొంచెం కొంచెంగా ఇస్తారనుకున్నాం, కానీ తర్వాత మమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. రమ్యకి ఇప్పుడు అసలు నిజం అర్థమైంది. సుబ్బమ్మ పిసినారితనం వెనకాల చాలా ఉందా అని అర్థం చేసుకుంది. కార్తీక్ మెల్లగా తన అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నువ్వు ఇంత బాధను ఎలా మోస్తున్నావు అని అడిగాడు. సుబ్బమ్మ ఏడుస్తూ నీ భవిష్యత్తు కోసమేరా అని చెప్పింది. కార్తీక్ కొద్దిసేపటికి ఆ ఇద్దరిని పిలిచి ఎంత బాకీ ఉంది అని అడిగాడు. వాళ్ళు మొత్తం చెప్పగా చాలా బాకీ అయితే ఉంది నాయనా, మీరు కట్టాలి అని చెప్పారు. అప్పుడు వెంటనే రమ్య ముందుకు వచ్చి మనమందరం కలిసి పని చేద్దాం. సుబ్బమ్మ వెంటనే లేదు, మీరు కష్టపడకూడదు,
అంది. అప్పుడు రమ్య నవ్వింది. ఇది మీ ఒక్కరి బాధ కాదు అత్తయ్య, కుటుంబం అంటే కష్టాన్ని కూడా పంచుకోవడం అని అంది.